ఫ్రెండ్స్, ప్రోమోలు చూశారు కదా. సెకండ్ ప్రోమో అయితే బీపచ్చగా ఉందబ్బా. సంజన గారు అయితే ఏం ఆడుతున్నారు పాపం. ఆ బాల్స్ వేయటం, ఆ వెళ్ళిపోయి వాటిని తెచ్చుకోవటం, తాడు పుట్టుకొని లాగటం, అది ప్లాస్టిక్ తాడులాగా ఉంది పాపం. చేయంతా ఊర్చిపోతున్నట్టుంది. ఆ తాడు లాగుతూ ఉన్నారు, బాగా గట్టిగా లాగుతుంది, బాల్ వేస్తుంది, పరిగెత్తుంది, తెచ్చుకుంటుంది. ఒకసారి విమానం ఎడిదిరిగిపోయినప్పుడు పడింది పాపం. చాలా బాగుందబ్బా, చాలా అంటే చాలా బాగుంది. ఏడ్చింది పాపం, లాస్ట్లో ఓడిపోయినందుకు కూడా కష్టపడింది కాబట్టి ఏడ్చేసింది. సెకండ్ ప్రోమో అదే. ఫస్ట్ ప్రోమో వచ్చేటప్పటికి ఇమ్మాన్లు గెలిచాడు కదా. ఫస్ట్ ప్రోమోలో పెద్ద గొడవలు కూడా మనకి వినిపించినాయి కదా. ఆ గొడవలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమో గురించి తర్వాత మాట్లాడితే సెకండ్ ప్రోమో గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ ప్రోమోనే మాట్లాడదాం. ఫస్ట్ ప్రోమోలో గేమ్ పెట్టేశారు. ఆ గేమ్ సంబంధించి ఏం గేమ్ పెట్టారు? నంబర్స్ కౌంట్ చేయాలి. ఆ నంబర్స్ బిగ్ బాస్ చెప్పిన నంబరు ఏది టోటల్ చేస్తే ఆ నంబర్ వస్తుందో ఆ నంబర్ తీసి చూపించాలి బిగ్ బాస్కి. అలాగ ఆడుతూ ఉన్నారు. ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, రీతు ఆడారు. మధ్యలో ప్లేట్ దొరకపోతే రీతు ఏడుస్తూ ఉంది అని. మరి అట్లాగే ఇమ్మాన్యుల్ గెలిచేసాడు. లాస్ట్ది అయితే ఇమ్మాన్యుల్ పడిపోయాడు కింద. ఇట్లా పడి తీయటం అది భలే చేస్తాడు ఇమ్మాన్యుల్, మామూలుగా ఆడ్డు. అంతకుముందు కెప్టెన్ టాస్క్లో కూడా ఆడ ఎముక పెడితే వెళ్ళి పట్టుకునే దాంట్లో కూడా చాలా బాగా ఆడాడు. అట్లా ఆడాడు, గెలిచాడు. ఈ గెలవటానికి ముందు ఏం జరుగుతుంది? చాలా రభస జరిగింది హౌస్లో, మన ప్రోమోలు చూపించినట్టు. ఇంతకుముందే లైవ్లో అయిపోయింది ఆ రభస. బిగ్ బాస్ పిలిచి ఆ బాక్స్ నిలబెట్టేసి, ఈ బాక్స్ మీరు సొంతం చేసుకోవాలంటే మీరు పోటీ పడాల్సి ఉంటుంది. ఒకళ్ళొకళ్ళ సెలెక్ట్ చేసుకొని ముగ్గురు సెలెక్ట్ చేసుకోవాలి ఈ గేమ్కి సంబంధించి అంటే. అందరు కూర్చొని ఆలోచన చేశారు. ఫస్ట్ బర్నీ గారు, ఎమ్మెల్యే గారు, కళ్యాణ్ అని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేస్తే కళ్యాణ్ వచ్చేసి, డెమాన్ వచ్చేసి నేను ఆడతాను, నేను ఆడాలనుంది నాకు అనగానే బర్నీ గారిని ఆపేసి డెమాన్ కలిపారు. ఓకేనంటే సంజన అన్నది నేను ఆ ముగ్గురు అబ్బాయిలు కాబట్టి ఆడుకొని నేను అమ్మాయిలతో ఆడతానులే అని సంజన పక్క దొరికింది. నెక్స్ట్ సుమన్ శెట్టి కూడా ఆడ ముగ్గురు ఆడనే పక్క దొరికారు. వీళ్ళు ఆడతారంటే ఓకే అని అందరూ సైలెంట్ అయిపోయారు. అక్కడ రీతు కూడా కూర్చుంది, ఏం మాట్లాడకుండా కూర్చుంది. సైలెంట్ అయ్యి లేచిపోయారు అందరు బయటికి. ముగ్గురు సెలెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయి కూర్చున్నారు. బయటికి వెళ్ళిపోయారు. సంజన తనుజ స్నానానికి పోయింది, వచ్చేదానికి లోపు ఏం జరుగుతుంది? బర్నీ గారు అన్నాడు సుమన్ శెట్టి తోటి, నన్ను తనుజ ఆగమన్నది అంటే తనుజను ఆగమని డెమాన్ కలిపింది అక్కడ. ఆగమన్నదని చెప్పాడు. ఈలోపు వచ్చి నేను ఆడాలనుకుంటున్నా రీతు, నేను ఆడాలనుకుంటున్నా అన్నది. అయ్యో, ఆడాలనుకున్నది నువ్వు అప్పుడేం చేసావు, నువ్వు అప్పుడేం మాట్లాడుకున్నావు అని అంటే, నేను అప్పుడు ఆలోచించుకుంటున్నానయ్యా, అప్పుడు నేను ఆలోచించుకున్నాను, నాకు టైం ఇవ్వలేదు మీరు. ఆయన ఓటింగ్ తోటి తీసుకోవాలి కానీ మీ ఇష్టం సార్, మీ పేర్లు చెప్పేయటమేనా, మీరు సెలెక్ట్ చేయటమేనా? నాకు ఇష్టం ఉండదు, నేను ఆడాలి, ఇప్పుడు నేను ఆడాల్సిందే అంటే. అదేట్టా మన ముగ్గురు సెలెక్ట్ చేసి ముగ్గురు పెట్టేశారు కదా, నువ్వు అప్పుడేం చేసావు, అప్పుడేం మాట్లాడలేదని కళ్యాణ్ అడుగుతుంటే మీరు ఎట్లా సెలెక్ట్ చేస్తారు? ఓటింగ్ పెడతారనుకున్నాను నేను, ఆ నిలబెట్టి ఓటింగ్ పెడతారనుకున్నాను. మీరే పేర్లు చెప్పేసుకున్నారంటే, పేర్లు చెప్పడం నువ్వు ఉండవు కదమ్మా అక్కడ. నువ్వు ఉండి ఏం చేసావంటే నేను ఆలోచించుకుంటున్నా, ఇక్కడ ఎట్లా కూర్చున్నా అలా కూర్చొని ఆలోచించుకుంటున్నా అంటది. సరే ఆలోచించుకుంటుంది, వాళ్ళు చెప్పేశారు కదా, పేర్లు అయిపోయినా లేచి వస్తున్నారు కదా, అంత కాన్సన్ట్రేషన్గా ఆలోచించేదైతే మరి డెమాన్ మాట్లాడాడు కదా, నేను ఆడతాను మాట్లాడాడు కదా, మరి అప్పుడైనా కానీ తను మాట్లాడాలి కదా ఆడతానని. అప్పుడేం కాకుండా సైలెంట్గా ఉండి ముగ్గురు లేచి వచ్చేటప్పుడు కమ్మ లేచి వచ్చేసింది బయటికి. లేచి వచ్చి కూర్చొని ఏం ఆలోచించుకుందాం మరి. తర్వాత వీళ్ళందరూ కలిసి రివర్స్ అయింది కదా రీతు, తనుజని పిలిచారు. తనుజ రా, నీ ఒపీనియన్ చెప్పు. వీళ్ళందరూ కూడా రివర్స్ అయింది ఇక్కడ, రీతు ఆడతానంటుందంటే అదేంది రీతు, ఇందాక ముగ్గురు సెలెక్ట్ చేసి నువ్వు సైలెంట్గా వచ్చేసావు కదా, ఏం మాట్లాడలేదు కదా అంటే, మీరే చెప్పేసుకున్నారు, మీరు సెలెక్ట్ చేసుకుని సరిపోయిద్దా, నన్ను అడిగారా, పేరు నా ఒపీనియన్ తీసుకున్నారా మీరు? అక్కడ ఒక పర్సనల్ పెట్టి ఈ పర్సన్ ఆడతాడంట, మీకు ఓన్ ఓట్ల ద్వారా తీసుకున్నారు మీరంటే. డెమాన్ అన్నాడు ఓట్ల ద్వారా తీసుకుంటే బాగుండేది అన్నాడు డెమాన్. అప్పుడు ఓట్ల ద్వారా తీసుకునేది ఏంది, అప్పటికి అడిగాం కదా, డెమాన్ మాట్లాడాడు కదా, డెమాన్ మాట్లాడాడు, నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అంటే, నేను ఆలోచించుకుంటున్నాను, నాకు ఆలోచించే టైం ఇవ్వరా మీరు, అంతా మీ ఇష్టమేనా అని, ఇప్పుడు ఆడతాను అంటున్నాను, నీకు ప్రాబ్లం ఏంటని తనుజని అడుగుతుంది. నువ్వు అప్పుడేమో సైలెంట్గా ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా, ఒకసారి ఆలోచించుకో అని అంటుంటే గయ్యని పడిపోతుంది రీతు. గయ్యని పడిపోయింది. ఇక్కడ కళ్యాణ్ చెప్తున్నా వింటలేదు. అప్పుడు భరణి గారు అన్నారు, అక్కడ ముగ్గురు పేర్లు చెప్పి వాడు ముగ్గురు సెలెక్ట్ అయ్యి బయటకు వచ్చేసారు కదమ్మా, అప్పుడేం చేసావు మాట్లాడకుండా అంటే కూడా అసలు వినిపించుకోవట్లేదు. నేను ఆడాల్సిందే అంటే, సరే అయితే భరణి గారు అన్నారు, మరి డెమాన్ని, ఇమ్మాన్యుయల్ని, కళ్యాణ్ని ఒప్పించుకోవడం, ముగ్గురిని ఒప్పించుకుంటే నాకేం పని, నేను ఒప్పించుకోను, లైవ్లో జరిగింది, నేను ఒప్పించుకోను, నేను ఆడాల్సిందే. ఒప్పించుకోకపోతే ఎట్టా మరి, వాళ్ళు ముగ్గురు సెలెక్ట్ అయ్యి ఉన్నారు కదా అంటే, ఎవరు సెలెక్ట్ చేశారు, నేను సెలెక్ట్ చేయాల, నేను ఓకే అనలా, నాకు ఇష్టం లేదు, నేను ఇప్పుడు ఆడతా, నా ఒపీనియన్ నేను చెప్పాలా, నా ఒపీనియన్ ఎవరు తీసుకోవాలా అని గొడవ పెట్టేసింది. గొడవ పెట్టాక చివరికి
అక్కడ గొడవ పెడుతుండగానే డెమాన్ తనుజ దగ్గరికి వచ్చి నేను అసలు ఈరోజు ఆడకూడదు అనుకున్నాను, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. చూడండి ఇక్కడ ఎంత లింక్ ఉందో. గివ్ అప్ ఇవ్వటానికి ఇది సాక్రిఫై చేయడానికి ఇది ఒక ప్లాన్ డెమాన్. చూడండి వచ్చి నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ రెస్టింగ్ వస్తుందో లేదో అని ఆడదాం అనుకున్నాను అనేసాడు. అనేయంగా నాకు ఏమనిపిస్తుంది, తనుజకి బలు వెలుగుద్ది కదా, అసలే గొడవ చేస్తుంది కదా ఆడతానని. సరే చాలాసేపటికి ఆలోచించి వెళ్ళి డెమాన్ నువ్వు ఆడతావు, తర్వాత ఛాన్స్ వస్తుంది, ఛాన్స్ వచ్చినా కానీ అందరిని బతిలాడేసరి నిన్నే పెడతాను, అట్లా నీ చేత ఆడిస్తాను, నువ్వే ఆడదు కానీ ఈసారి దాన్ని పోని రీతులు పోని అన్నారు. అనగానే సరే అంటాడు. అంటే మరి ఇతను లూజీ బట్టే కదా వాళ్ళు ఆ మాట అడగలేరు. నేను మెత్తగా ఉండేటప్పుడు అందరూ వచ్చి నన్ను అడుగుతారు, ఇక ఏం చేస్తాం అని ఇచ్చేసాడు. ఇచ్చేయంగా రీతు ఆగదు. ఆ తర్వాత కూర్చొని రీతు అపోనెంట్ వాళ్ళు ఎట్లా ఉండాలో చూసుకో ఒకసారి, నువ్వు గెలవగలను అనుకుంటేనే ఆడు, మరి ఓడిపోతే ఎందుకు అనవసరంగా ఆడటం కూడా అని అంటే, అపోనెంట్ గట్టివాళ్ళు అయితే ఓడిపోతాం, గట్టివాళ్ళు అయితే గెలుస్తాం, ఇది కాదు, నేను ఆడాల్సిందే, అపోనెంట్ నేను గురించి ఆలోచిస్తున్నాను, నేను ఆడాల్సిందే అని అంటే, సరే ఆలోచించుకో, నువ్వు ఆలోచించుకో రీతు, జాగ్రత్తగా ఆలోచించుకో అని లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోతుంటే ఇదిగో డెమాన్ నువ్వు గివ్ అప్ ఇచ్చినట్టు కాదు, ఇప్పుడు నేను ఆడుతున్నాను అంతే, నువ్వు నాకు సాక్రిఫైస్ చేయాలి, గివ్ అప్ ఇలా, మళ్ళీ ఆ తర్వాత అందరు కలిసి నామినేట్ చేస్తే గోల్ చేస్తారు అంటే, లేదు నేను మామూలుగానే ఇస్తున్నాను, బ్యాక్ స్టెప్ వేస్తున్నాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని వెళ్తుంటే, సరే రెస్ట్ తీసుకోపో అన్నది. అన్నాడు ఇక్కడ సంజన అన్నది నువ్వు సాక్రిఫైస్ ఏం చేయట్లేదు కదా అంటే, నేను చేయట్లేదు అంటే, తర్వాత ఆడతావు కదా అంటే, తర్వాత ఆడతాను నేను అన్నాడు. వెళ్ళిపోయి రీతుని పిలుస్తున్నాడు లోపలికి, రెస్ట్ తీసుకోకుండా. అక్కడికి వెళ్ళి రీతుతో మాట్లాడుతున్నాడు లైవ్లో. అంటే సాక్రిఫైస్ చేశాడు ఇక్కడ. సాక్రిఫైస్ చేయడానికైనా తనుజ దగ్గర బాణం వేసి వచ్చాడు, పోయి రెస్ట్ తీసుకుందాం అనుకున్నానని. మళ్ళీ ఇక్కడ సాక్రిఫైస్ ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు, సాక్రిఫైస్ చేయలేదా మళ్ళీ ఓపెన్గా చదువుతున్నాడు. ఇక్కడ గివప్ ఇచ్చి వెళ్ళాడు. రీతు కోసమే ఆడతాడు అబ్బా డెమాను, వేరే విషయమే లేదు. బాణి గారు చెప్పు, ఎవరైనా చెప్పు, బయట 100 మంది దేవుడి దిగి వచ్చి చెప్పినా కానీ రీతు కోసమే సాక్రిఫైస్ చేస్తాడు, రీతు కోసమే ఆడతాడు. తనకంటూ ఆట లేదు, తనకంటూ ఒక ప్లాను లేదు, తను రీతు ఏది చెప్తే అది చేస్తాడు అంతే. మళ్ళీ ఇద్దరు సైకిల్ చేసుకుంటారు, కళ్ళతో సైకిల్ చేసుకొని మాట్లాడుకుంటారు, కళ్ళతోటే ఆర్డర్లు పాస్ చేస్తుంది డెమాన్ మారడం. అది ఫస్ట్ గేమ్ ఆడారు, మళ్ళీ గెలిచారు. సెకండ్ గేమ్ వచ్చి బిగ్ బాస్ ఏం చెప్పాడు, నువ్వు నీ బాక్స్ని సొంతం చేసుకున్నావు కదా, నీ పక్కన ఉన్న బాక్స్ తోటి ఎవరితో ఆడాలనుకుంటున్నావు అంటే సంజన ఎంచుకోవడం మంచి పని. ఎందుకంటే పాపం ప్రతిసారి కూడా గేమ్లో రావట్లేదు, గేమ్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది, గేమ్లో ఉంటానో కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుంది, పైగా చాలాసేపు గేమ్ ఆడట్లేదు అందరూ రీతు పద్దా నామినేట్ చేస్తుంది కదా, అందుకని టెడ్డీ బేర్ గేమ్ కానీ రెబల్ గేమ్ అప్పుడు అసలు తీసుకోలేదు ఆమెను. అందుకని ఇప్పుడు సంజన ఎన్నుకున్నాడు. చాలా బాగా ఆడింది అబ్బా, తనకి వయసుకి పాపం చాలా బాగా ఆడింది, కష్టపడింది. ఆ బాల్ వేసేదంటే బాల్ తెచ్చుకోవడం, పరిగెత్తుకునే బాల్ తెచ్చుకోవడం, వేసుకోవడం, లాక్కోవటం, అది వైరేమో లాగుతూ పాపం చేయమంట పుట్టినట్టుంది. ఇమ్మానుయేలే రొప్పుతో కింద పడిపోయాడు గెలిచినాక. మరి పాపం సంజన ఎంత బాధపడుతుంది, ఏడుస్తుంది, కష్టపడ్డాకనే ఓడిపోయింది కాబట్టి. ఇప్పుడు ఓడిపోతే తీసుకోవు ఏడుస్తావు అని తనుజ అంటారు. ఎవరైనా కానీ కష్టపడి ఆడినప్పుడు ఓడిపోతే కొంచెం ఫీలింగ్ అనేది ఉంటుంది, బాధ ఉంటుంది కదా. అది కూడా తనుజ చాలా కెప్టెన్స్ టాస్క్లో చివరి వరకు వచ్చిపోతే ఇంకంతకు మించిన బాధ చాలా ఉంటుంది. ఏడుస్తుంది అంట. మరి ఇప్పుడు సంజన ఏడుస్తుంది కదా ఓడిపోయినందుకు, ఒక్కటే కదా స్టార్టింగ్లో ఆటే ఓడిపోయినందుకు ఏడ్చేసింది. మరి అది సంజన మరి ఎన్నిసార్లు ఏడుస్తావు అని, మరి అదే బాధ తన దాకా వస్తే కదా ఏదని తెలియదు అన్నట్టు ఏడుస్తుంటే రీతు అను తను వెళ్ళి వాటేసుకొని ఓదారుస్తూ ఉన్నారు. ఎందుకంటే పాపం కష్టపడింది కాబట్టి బాధపడింది, ఓడిపోయినందుకు ఏడ్చింది. ఒకే సంతోషం ఏంటంటే సంజన వాళ్ళ కొడుకు గెలిచాడు కదా ఎమ్మానీలు, అందుకు సంతోషపడింది. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు ఇక్కడ డెమాన్ గివ్ అప్ ఇచ్చాడా లేదా చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ 2 గేమ్లకు సంబంధించి ఎమ్మాన్లు గెలిచాడు. ఇంకా 2 గేమ్లు ఉన్నాయంట, ఆ 2 గేమ్లకు సంబంధించి తనుజ గెలిచిందంట. ఫస్ట్ గేమ్ డెమాన్ తనుజ భరణి ఆడితే తనుజ గెలిచిందంట. మళ్ళీ తనుజ సుమన్ శెట్టితో సెలెక్ట్ చేసుకొని సుమన్ శెట్టితో ఆడిందంట, తనుజని గెలిచిందంట. ఈ వారం అంతా ఆటలో ఫుల్ కంటెంట్ అబ్బా. టికెట్ ఫైనల్ గురించి, టికెట్ ఫైనల్ కాదు FFT ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది చిన్న కామెంట్ చేయండి, తనుజనా ఇమ్మానీలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.